గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లుల విడుదల కోసం అసెంబ్లీ ముట్టడికి సిద్ధమైన మాజీ సర్పంచులను అరెస్టు చేయడం దుర్మార్గమని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బిచ్కుందలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో సొంత ఆస్తులు తాకట్టు పెట్టి వడ్డీలకు అప్పులు తెచ్చి గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని అడిగితే అరెస్టులు చేయడమే ఈ ప్రభుత్వ ప్రజాపాలన అని నిలదీశారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా అక్రమంగా అరెస్టు చేసిన మాజీ సర్పంచులను వెంటనే ఆయన విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అభివృద్ధి చేసిన సర్పంచులను ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసింది. వారిని వేధించడం మానుకొని తక్షణమే బకాయిలు చెల్లించాలని అన్నారు. ప్రజాప్రతినిధులను ఈ విధంగా గురి చేయడం ఎంతవరకు సమంజసం? మరి అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని ఒకవైపు చెప్పుకుంటూ గత 5 సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి తమ స్వంత ఆస్తులు అమ్ముకొని గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకొని నిధుల ద్వారా పనులు చేసిర్రు. మరి అట్టి పనులు చేసిన వారికి నిధులు ఇవ్వకపోవడం ఈ ప్రభుత్వంకు ఎంతవరకు శోచనీయం? మరి పనులు చేసిన వాళ్ళు ఏమైపోవాలా? వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరో బడా కాంట్రాక్టర్ గారు, గ్రామస్థాయి కార్యకర్తలు ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ పేరు ఉండాలా, మా గ్రామం అభివృద్ధి చెందాలనే తపనతో తమ సొంత ఆస్తులు తాకట్లో పెట్టుకొని వాళ్ళ అభివృద్ధి పనులు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల నుంచి గత సర్పంచులను ₹1 కూడా పాత బిల్లులు ఇవ్వకపోవడం, మరి వారు అసెంబ్లీని ముట్టడిస్తామని అంటే వారిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇది ప్రభుత్వానికి ఏ విధంగా న్యాయం? పెద్ద కాంట్రాక్టర్లకు మీరు బిల్లులు ఇస్తారు, మరి చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు ఇవ్వరని ప్రభుత్వానికి ఏ విధంగా